హే గైస్, మనం అయితే టోషిబా సంబంధించిన టీవీ 43 ఇంచ్ 4K టీవీని అయితే మనం ఇవాళ వీడియోలో అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే డాల్బీ వెర్షన్ అయితే సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ టీవీ అనేది మనకి ఎక్స్పెషల్లీ చూసుకున్నైతే నేనైతే 25,000కి అయితే పర్చేస్ చేయడం జరిగింది. మీరు అయితే స్క్రీన్ మీద చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి టీవీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆఫర్స్ కాకుండా మనకి 31,000 అయితే ఉందన్నమాట. ఇదైతే నేనైతే కేవలం 25,000కి మాత్రమే నేనైతే కొన్నాను, కూపన్స్లో అయితే ఇవన్నీ కూడా అయితే. ప్లస్ టీవీని అయితే ఓపెన్ చేద్దాం, నాకైతే డెలివరీ అయితే అయింది. సో టీవీ అనేది మనకి ఇన్స్టాలేషన్ చేస్తారు. సో నేను అన్బాక్సింగ్ చేయాలి కాబట్టి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చేయక ముందుగానే నేనైతే ఓపెన్ చేసి అనేది చేసేస్తున్నాను అనమాట. సో మీరైతే ఇలా అయితే ఓపెన్ చేయకండి ఫ్రెండ్స్. ఇదైతే మనకి కింద మనకి స్టాండ్స్ అనమాట బిగించుకున్నప్పుడు ఈ టీవీని అయితే మనం నిలబెట్టి అప్పుడు అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను మీకు. సెట్టింగ్స్ అండ్ ఫీచర్స్ అన్నీ ఎలా ఉన్నాయి అయితే. సో గ్యాస్ నేనైతే బిగించాను ఫ్రెండ్స్. చూసుకున్నైతే టోషిబా అని చెప్పి ఉంటుంది, నో రివల్ అని చెప్పి ఉంటుంది, డాల్బీ వెర్షన్ అటామస్ సపోర్ట్ ఉంది, అలెక్సా అని బుల్డ్గా ఉంది. దీంట్లో 24 వాట్స్ మనకి ఇన్ బుల్డ్కి అయితే రావడం జరుగుతుంది. స్పీడ్ అయితే మనకి స్పీకర్స్ అయితే 24 వాట్స్ మాత్రమే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం డిస్ప్లే చూసుకుంటే చాలా ఎడ్జెస్ చివరి వరకు ఉంటుంది, బ్రెజిల్ లెస్ అనమాట. ఇదైతే వీళ్ళు కూడా ఇదే హైలైట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చూసుకుంటే టోషిబా అని చెప్పి అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ బాక్స్ మీద మనం గమనించినట్టయితే డిజైనెడ్ బై జపాన్, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి అయితే రాస్తుంది. సో డిజైన్ చేసింది జపాన్ అంట. సో మనకి ఇదైతే ఇండియాలో తయారైందని చెప్పి వచ్చింది. ఎల్ఈడి టీవీ అని చెప్పి టీవీకి సంబంధించిన బ్యాక్ సైడ్ పోర్ట్లు అయితే మీకు చూపిస్తాను. హెచ్డిఎంఐ పోర్ట్లు అయితే 3 ఉన్నాయి. అదేవిధంగా మనకి నార్మల్ టీవీ పెట్టుకోవడానికి అండ్ రైట్నెస్ ఇక్కడ ఇయర్ ఫోన్స్ లాంటివి ఏదైనా కనెక్ట్ చేసుకోవడానికి అండ్ యూఎస్బీ పోర్ట్స్ అయితే 2 అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా డౌన్లో చూసుకున్నట్టు ల్యాండ్ పోర్ట్ ఒకటి ఉంది. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టు మనకి ఎస్పీడిఐ పోర్ట్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ ఎస్పీడీ పోర్ట్ అంటే ఆప్టికల్ పోర్ట్ అనమాట. సో ఆడియో అనేది మనం డిజిటల్ సౌండ్లో రావడానికి ఎస్పీడీ పోర్ట్ అని చెప్పి ఉపయోగిస్తాం. డిస్ప్లే మీరు ఫోటో చూడవచ్చు ఫ్రెండ్స్. మనకైతే టీవీ క్వాలిటీ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ లుక్ మొత్తం అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. సో గమనించినట్లయితే సో మనకి టీవీ అయితే చాలా క్వాలిటీగా ఉందని చెప్పుకోవచ్చు, ప్రీమియం లుక్ అయితే ఉంది. సో గ్యాస్ మనకైతే ఈ విధంగా ఒక కవర్ అయితే వస్తుంది. కవర్లో ఇంకేమైనా కంటెంట్స్ ఉండేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోషిబాకి సంబంధించిన యూజర్ మాన్యువల్ అయితే ఉంది. దీంట్లో హెచ్డిఎంఐ పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ నెక్స్ట్ ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా క్లిక్ చేయాలి ఉంటుంది. నెక్స్ట్ టోషిబాకి సంబంధించిన 1 year వారంటీ ఉంటుంది. ఎవరైతే ఇన్స్టాలేషన్కి వస్తారో వాళ్ళకి ఒక 2,500 ఎక్స్ట్రా ఇస్తే మాత్రం మీకు 3 years వారంటీ వచ్చే విధంగా అయితే వాళ్ళు క్లెయిమ్ అయితే చేస్తారనమాట. సో 3 years వారంటీ చేయించుకోండి బెస్ట్ ఫ్రెండ్స్. మనకి రిమోట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో నెంబర్స్ ఇవన్నీ కూడా కొంచెం ఓల్డ్ రిమోట్ టైప్ ఆఫ్ ఫ్యూల్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చే రిమోట్స్ అన్ని కూడా చాలా స్లిమ్గా చిన్నగా అయితే ఉంటున్నాయి అని చెప్పుకోవచ్చు మనం అయితే ఫ్రెండ్స్. అదేవిధంగా బ్యాటరీ కూడా వీళ్ళు ఇన్బుల్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ బ్రాండ్ అయితే మనకి ఎవ్రీడే అనమాట ఫ్రెండ్స్. వీళ్ళు వాల్ మౌంట్ అయితే ఎల్జీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ బ్రాండ్ టోషిబా, బట్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన మాత్రం ఎల్జీ అనమాట. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, మీకు అయితే లాస్ట్లో అయితే చూపిస్తాను. సో గ్యాస్ ఇంకా మనం కంప్లీట్గా చూసిన టీవీని అయితే స్విచ్ ఆన్ అయితే చేసాను. ప్లగ్లో పెట్టిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క అవైలబుల్గా ఉన్న వైఫైస్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ మీకు వైఫైస్ అనేవి ఏమి అవైలబుల్గా లేనట్టు మాత్రం స్కిప్ చేసుకుని మీరు అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వైఫైస్ మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం వైఫై అయితే కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వైఫై అనేది నా వైఫైని అయితే నేను కనెక్ట్ అయితే చేసి మీకు యూట్యూబ్లో కొన్ని వీడియో చూపిస్తాను. అదేవిధంగా వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, సో ఏ విధంగా ఉంది మొత్తం అన్నీ కూడా మీకు అయితే ఇవాళ వీడియో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తాను. దీని రివ్యూ కూడా తొందరగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి ఒకసారి ఇంకోసారి డబల్ ప్రెస్ చేస్తే మనకి కీబోర్డ్ ఈ విధంగా కింద ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మనం పాస్వర్డ్ అని చెప్పి అయితే ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హోమ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి. స్మార్ట్ టీవీలో ఉండే ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అండ్ యూట్యూబ్ అండ్ యాప్స్ అని ఉంటుంది. ఇక్కడ యాప్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి చూపిస్తే ఇక్కడ ఏమున్నాయని మీరు గమనించవచ్చు. నెట్ఫ్లిక్స్ అండ్ గ్యాలరీ, అమెజాన్ ప్రైమ్ అండ్ హంగామా, యూట్యూబ్ అండ్ డైరెక్ట్ అండ్ ఇంకా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి వెదర్ రిపోర్ట్ కూడా ఉంది. దీంట్లో వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఏ లొకేషన్లో ఏముంది అని చూపిస్తుంది. ఇక్కడ బ్రౌజర్ ఉంది. అదేవిధంగా టోషిబా యాప్ గేమ్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీడియా ఆప్షన్ వెళ్ళేటైతే మనకి పెన్ డ్రైవ్స్ కానీ వేరే వేరే ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు కనెక్ట్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రా కనెక్ట్ చేస్తే అవన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. గైస్ ఇక్కడ గేమ్స్ చూసుకుంటే మనకి చాలా నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా కేటగిరీ ఆఫ్ గేమ్స్ కూడా అయితే మనకు ఉన్నాయి. సో పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం దీంట్లో కూడా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇది కొంచెం పెద్ద స్క్రీన్ ఉండడం వల్ల 43 ఇంచ్ అనేది గేమ్స్ కూడా మనకి చాలా బాగా అయితే ఉంటుంది అనమాట, ఇంట్రెస్ట్గా. సో లైక్ కార్ గేమ్స్ ఇలాంటివి అయితే మీకు నార్మల్గా ఒక గేమ్ అయితే మీకు ప్లే చేసి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చూపిస్తాను మీకు అసలు ఎలా అవుతుంది ఏంటి అన్నది అయితే.
గైస్ కాకపోతే మీరు స్మార్ట్ టీవీలో ఎక్కువ గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్ రిమోట్ కింద అయితే యూజ్ చేసుకోండి. ఈ విధంగా యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే మనకి రిమోట్ ఉంటుంది కదా, నార్మల్ రిమోట్, దాన్ని ఎక్కువ బటన్స్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దాంట్లో బ్యాటరీస్ అయిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా మనకి ఏమవుతుందంటే బటన్స్ ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల కొన్ని లోపలికి వెళ్ళిపోతుంటాయి బటన్స్. అదేవిధంగా కొంచెం హెవీగా యూజ్ చేసినట్టయితే అయిపోతుంది రిమోట్ అనేది అయితే. సో దాని గురించి మీరు మీ వీలైనంత వరకు కూడా మీ మొబైల్ ఫోన్ స్మార్ట్ టీవీకి అయితే కనెక్ట్ చేసుకుని దాని ద్వారా రిమోట్ అయితే యాక్సెస్ అయితే చేయవచ్చు. సో గేమ్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ప్లే అవుతుంది. గైస్ మీకైతే ఇక్కడ ఇంకా ఆప్షన్ ఏంటి, మీడియా ఆప్షన్ ఇక్కడ హెచ్డిఎంఐ పోర్ట్స్ అయితే 3 ఉన్నాయి. సో నెక్స్ట్ స్క్రీన్ మిర్రరింగ్, టీవీ అండ్ ఏవి అని ఉంది. సో నెక్స్ట్ మీడియా ఆప్షన్ వచ్చి చెప్పాం కదా, ఎన్ని పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసి చూపిస్తుంది. మనకు ప్రస్తుతం అయితే ఇవి ఆప్షన్స్ మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నది. ఫ్రెండ్స్ మీకైతే నేను యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఒక వీడియోని అయితే ఓపెన్ చేసి అయితే ప్లే చేస్తున్నాను. వీడియో క్వాలిటీ మీరు గమనించవచ్చు. మనకి ఇదైతే 4K సపోర్ట్ ఉంది కాబట్టి యూట్యూబ్లో వీడియో కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ చాలా హై క్వాలిటీలో మనకి ప్లే కావడం జరుగుతుంది. అదేవిధంగా హై క్వాలిటీలో మనకి ఇంటర్నెట్ కూడా కన్జ్యూమ్ కావడం జరుగుతుంది. 4K కాబట్టి నాకు చాలా ఎక్సలెంట్గా నచ్చింది. అదేవిధంగా 4K అనేది 25,000 సూపర్ ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అలాగే రెడ్మీకి వచ్చేస్తుందని చెప్తారు. బట్ ఇంత క్వాలిటీ టీవీని అయితే 25,000 23,000 అయితే ఎక్కడ అయితే చూడలేదన్నమాట ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో చాలా చిన్నగా ఉన్నాయి. ఫుల్ స్క్రీన్ వ్యూ అయితే మనకి వస్తుంది. చాలా చూడడానికి చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. 43 ఇంచ్ మరీ చిన్నగా లేదు, మరీ అంత హెవీ పెద్దగా అయితే లేదు, మీడియంగా ఉంది. సూపర్ ఇదైతే సెట్ అవుతుంది అయితే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా 43 ఇంచ్ 40 ఇంచ్ సరిపోతుంది. 32 అయితే మరీ చిన్నగా అయితే ఉంటుంది కాబట్టి. సో ఇంకొక లేటెస్ట్ సాంగ్ అయితే మనం ప్లే చేసి చూద్దాం. గైస్ మీకైతే సెట్టింగ్స్లో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. సెట్టింగ్స్లో మీకు 4K సపోర్ట్ ఆటో ఉంటుంది. ఇక్కడ మీరు 4K సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఒకసారి లోడ్ అయ్యి అయితే మనకి 4Kలో ప్లే కావడం అయితే జరుగుతుంది. 4Kలో చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది, మీరైతే గమనించవచ్చు. ఫ్రెండ్స్ మన వీడియో సాంగ్స్ కానీ, మూవీస్ కానీ, ఎనీవే లొకేషన్స్ ఉన్న గ్రీన్ లొకేషన్స్ ఉన్న వీడియోస్ చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. సో మనకి బ్యాక్గ్రౌండ్, మనకి కలర్ కరెక్షన్ కానీ, సాచురేషన్ కానీ, బ్రైట్నెస్ కానీ ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా క్లారిటీగా వచ్చే విధంగా. అవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే బెస్ట్ సెట్టింగ్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అన్ని వీడియోలో చెప్తే మాత్రం మీకు లెంత్ అవుతుంది కాబట్టి. సో ఇంకా మనకి గమనించినట్టయితే చాలా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకో వీడియో క్వాలిటీ పరంగా అయితే సూపర్ ఎక్సలెంట్. సో ఇంకా మన ఛానల్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మన వీడియోస్ అనేది ఏ వీడియో యొక్క క్వాలిటీ ఏ విధంగా వస్తుంది ఏంటి అన్నది అయితే టైపింగ్ చేద్దాం మనం అయితే అనుకుంటున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఏదైనా టైపింగ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు లేదా మనం మనసులో ఏదైనా సరే ఒక తీసుకోపోయినట్లేదంటే రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బటన్ వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా ఇండియా వీడియో పెట్టిన మిస్ కాకుండా ఉంటారు. మనం చూసుకున్నట్లయితే చాలా మంది పీపుల్స్ ఏం చేస్తారంటే ఇయర్ ఫోన్స్ కానీ, ఇయర్ బడ్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ గైస్ మీరైతే ఆడియో క్వాలిటీ టెస్ట్ చేయవచ్చు. ఇది స్పీకర్స్ మనకి ఇన్బుల్గా 24 వాట్స్తో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా మన రిమోట్ విషయానికి వస్తే మాత్రం రిమోట్లో మనకి మల్టీ కీస్, ఐ మీన్ షార్ట్కట్ కీస్ ఏంటంటే ఇక్కడ మీడియా ఆప్షన్ క్లిక్ చేసి పెన్ డ్రైవ్ లాంటివి ఏమైనా పెడితే ఓపెన్ అవుతుంది. ప్రైమ్ మేము క్లిక్ చేస్తే మనకి అమెజాన్ ప్రైమ్ చాలా స్పీడ్గా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ రైట్ నెక్స్ట్ ఇక్కడ నెట్ఫ్లిక్స్ మేము క్లిక్ చేస్తే నెట్ఫ్లిక్స్ మనకి ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే చాలా ఓపెన్ అయిపోతుంది. మన ఇంటర్నెట్ కొంచెం స్పీడ్గా ఉంటే సరిపోతుంది. రిమోట్ కూడా నేను మూవ్ చేస్తాం, ఎలాంటి ల్యాగ్ ఇష్యూస్ లేవు, చాలా స్పీడ్గా మోసం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంక పేరు పెట్టడానికి అయితే ఏమీ లేదు. నెక్స్ట్ యూట్యూబ్ బటన్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్తే ఇది వెళ్ళిపోతుంది. సో ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అమెజాన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అన్ని 3 ప్రొవైడ్ చేస్తారు. నిజానికి అమెజాన్ ప్రైమ్ వస్తే యూట్యూబ్ ఉండదు, యూట్యూబ్ ఉంటే ఇది ఉండదు నిజానికి. బట్ ఇందులో అయితే మనకి ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో గైస్ ఇంకా కంప్లీట్గా రిమోట్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఇది వాళ్ళ అన్బాక్సింగ్ వీడియో అయితే. నెక్స్ట్ అయితే నేను రివ్యూ అయితే చేస్తాను, నేను యూజ్ చేసినది కొన్ని రోజులు అయితే. సో గైస్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.